సో నేను కూడా ఇలాంటి మిస్టేక్సే చేశానండి. అందుకే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీ ఓన్ కంటెంట్‌తో రండి. రీయూజ్డ్ కంటెంట్ ఇలాంటి కాపీరైట్ కంటెంట్ అయితే అస్సలు వాడకండి. కాపీరైట్ ఇష్యూస్ అవి ఇవి స్ట్రైక్స్ అని పడుతూ 3 స్ట్రైక్స్ అయితే పడితే మాత్రం యూట్యూబ్ ఛానల్ మొత్తానికి డిలీట్ అయిపోతుందండి. అలా హాయ్ అండి అందరికీ. ఈ వీడియో అయితే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకైతే తెలీదు ఇట్లా రీయూజ్డ్ కంటెంట్ కాపీరైట్ స్ట్రైక్స్ ఇట్లా పడతాయని నాకైతే తెలీదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మనం ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ని చూసుకున్నట్లయితే అన్ని ఛానల్స్ ఇప్పుడు ఏదో ఒక ఈవెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్లిప్స్, ఏదో ఒక ప్రోగ్రామ్ క్లిప్స్ అవి ఇవి అయితే ఛానల్స్లో పెడుతూ ఉంటారు. అది ఏదో ఒక యాప్లో షార్ట్స్ లాగా ఎడిట్ చేసి కింద లైన్స్ వీడియో రాసేసి పెడుతూ అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ దానికైతే యూట్యూబ్ అయితే మానిటైజేషన్కి ఒప్పుకోదండి. దాన్ని అయితే రిజెక్ట్ చేస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ కింద కాపీరైట్ కూడా పడతాయి, స్ట్రైక్స్ కూడా పడతాయి. ఆ వీడియోస్ని అయితే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి వీడియోస్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. వాటికైతే రీయూజ్డ్ కింద వచ్చేసి షార్ట్స్ అయితే ఇప్పుడు రీచ్ వస్తుంది వాళ్ళకి ల్యాక్స్లలో. ఈ రీయూజ్డ్ కంటెంట్ వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తుంది ఓన్ కంటెంట్ ఉన్న వీడియోస్ కంటే. కానీ వాటికి ముందు మానిటైజేషన్ అయితే అవ్వదు. వాళ్ళు యూట్యూబ్ ఏదైతే అది ఉందో టార్గెట్ మానిటైజేషన్కి, అది ఒక స్టెప్ రీచ్ అయిన తర్వాత మానిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. అప్లై చేసుకోవడానికి ఉంటుంది, కానీ మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మనకు వాళ్ళు చెప్తారు ఈ రీజన్ వల్ల మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ కాలేదు. సో మీ మిస్టేక్స్ ఏంటిదో మీరు చూసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకోండి అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇట్లా రీయూజ్డ్ కంటెంట్ అయితే అప్లోడ్ చేసాం కదా, అవన్నీ డిలీట్ చేసేసుకొని మన ఓన్ వీడియో మనం కెమెరా ముందుకు వచ్చి, లేదా మీకు కెమెరా ముందుకు రావడానికి ఇష్టం లేకుంటే ఏదో కుకింగ్ ఆర్ ఇంకేదో కొత్త ప్లేసెస్ ఏదో ఒకటి అలాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ కూడా మీరు ఛానల్ని మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే కాపీరైట్ ఉన్న వీడియోస్ అయితే మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి. ఏదన్నా మీ ఓన్గా మీ క్యామ్ ముందుకు వచ్చి మీ ఫేస్ ద్వారా అయినా, లేకుంటే మీ ఫేస్ చూపెట్టుకోవాలని ఇష్టం లేకుంటే ఏదైనా వ్లాగ్స్, కుకింగ్ అలా ఏదైనా వేసుకొని ఏదైనా వీడియోస్ చేసుకుంటూ రీచ్ తెచ్చుకోవచ్చు. కానీ ఇట్లా మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలాంటి మూవీ క్లిప్స్ అవి ఇవి మన కాని వీడియోస్ తెచ్చి మనం అప్లోడ్ చేస్తే వాటికి కాపీరైట్ కింద మనకు ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. ఆ వీడియోస్ ఓనర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్కి స్ట్రైక్ వేశారనుకోండి, ఒక స్ట్రైక్ వేస్తే అది 90 days వరకు ఉంటుంది. అది ఎండ్ అయిన 90 days తర్వాత ఎండ్ అవుతుంది. తర్వాత కాపీరైట్ స్కూల్ అని ఒకటి ఉండేది, స్ట్రైక్ స్కూల్. దానికి అటెండ్ అయ్యి దానికి కొన్ని ఆన్సర్స్ అయితే ఉంటాయండి, ట్రూ ఆర్ ఫాల్స్ అని. అది అయిపోయాక అయితే అది ఎండ్ అవుతుంది. అలా అని కాకుండా మీకు తెలియకుండా మీరు అలానే మీ ఛానల్కి ఒకవేళ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి అలాగే మీరు అవే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే కనుక ఒకవేళ 3 స్ట్రైక్స్ అయితే మీ ఛానల్కి పడడం జరిగినట్టయితే మీ ఛానల్ అనేది యూట్యూబ్ నుండి రిమూవ్ చేయడం జరుగుతుంది. నేను కూడా చేసిన మిస్టేక్స్ అయితే ఇవేనండి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను ఇలా క్యామ్ ముందుకు వచ్చి వీడియోస్ చేయడం అయితే నాకు నచ్చలేదు. అలా అని నేను అట్లా రీయూజ్డ్ కంటెంట్ తీసుకొని వీడియోస్ చేయడం అయితే జరిగింది. కానీ దానికైతే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మంచి రీచ్, వ్యూస్, లైక్స్ అన్నీ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు, కానీ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మళ్ళీ ఓన్ కంటెంట్తో వచ్చి మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు అని యూట్యూబ్ అయితే నాకైతే చెప్పింది. కొత్తగా అయితే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే అస్సలు కాపీరైట్ కంటెంట్స్ అయితే అప్లోడ్ చేయకండి. ఛానల్లో అయితే మీ సొంతంగా మీ ఓన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ టైం పట్టినా సరే మీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఇప్పుడైతే చాలా ఛానల్స్ అలానే రీయూజ్డ్ కంటెంట్తోనే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అవి ఇవి ఏదో హీరోస్, సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు స్పీచెస్ అవి ఇవి షార్ట్స్లో పెట్టి అయితే రీచ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళకైతే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, కానీ రీచ్ అయితే ఉంటుంది, కానీ మానిటైజేషన్ అయితే అవ్వదు. అందుకే మీరైతే కాపీరైట్ కంటెంట్ కాకుండా మీ ఓన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. కాపీరైట్ కంటెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియోస్ అవి ఇవి సెలబ్రిటీస్ ఫొటోస్ అవి ఇవి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాటికైతే మీరు మీ సొంత వాయిస్ ఓవర్ ఇస్తూ, అలా అయితే కొంచెం ఫన్నీగా ఎడిట్ చేసి వాటికే వాయిస్ ఓవర్ ఇస్తూ, లేదా పైన ఆ క్లిప్ కింద మీరు ఉండి దాన్ని ఒక విధంగా ఎడిట్ చేసి అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు.
అలా అయితే యూట్యూబ్ ఒప్పుకుంటుంది మీ వీడియోస్ని అయితే. కానీ మొత్తానికి అయితే మీరు మీ ఓన్ కంటెంట్ కొంచెమైనా మీ కష్టం లేకుండా అయితే యూట్యూబ్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేసినా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వదు. మీరు ఎంత కష్టపడ్డా అదైతే పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. సో మీరైతే మీ షార్ట్ వీడియోస్లో కూడా ఎక్కువగా మ్యూజిక్ని అయితే అన్లైసెన్స్డ్ మ్యూజిక్ అయితే వాడుతారు ఎక్కువగా. దానికి కూడా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. కాపీరైట్ పడకుండా కొన్నిటికైతే మానిటైజేషన్ అయితే అవ్వదు. లైసెన్స్డ్ మ్యూజిక్ మీ దగ్గర ఉంటే కనుక దాన్ని వాడచ్చు. అలాగే కాపీరైట్ కంటెంట్ వీడియోస్ క్లిప్స్ సెలబ్రిటీ అవి ఇవి స్పీచెస్ అవైతే పెట్టకండి. అసలే ఆ పనులు అయితే చేయకండి. ఏదన్నా మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ వీడియోస్ మీకు నచ్చినట్టుగా మీరైతే చేస్తూ యూట్యూబ్ అయితే అప్లోడ్ చేయండి. సో నేను కూడా ఇలాంటి మిస్టేక్స్ చేశానండి, అందుకే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీ ఓన్ కంటెంట్తో రండి. రీజర్డ్ కంటెంట్ ఇలాంటి కాపీరైట్ కంటెంట్ అయితే అస్సలు వాడకండి. ఈ కాపీరైట్ కంటెంట్ వల్ల నా వీడియోస్కి అయితే రీచ్ అయితే వచ్చింది కానీ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. కాపీరైట్ ఇష్యూస్ ఇలాంటి వీడియోస్ వల్ల సాంగ్స్ అన్లైసెన్స్డ్ సాంగ్స్ వల్ల వాటి ద్వారా అయితే వస్తాయి. సో మీరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తే మీ ఓన్ కంటెంట్ ద్వారా రండి. ఓన్ కంటెంట్తో రీచ్ తెచ్చుకొని తర్వాత మానిటైజేషన్ అయితే చేసుకోండి. ఇలా అయితే కాపీరైట్ కంటెంట్ ద్వారా అయితే అస్సలు మానిటైజేషన్ అవ్వదు. కాపీరైట్ ఇష్యూస్ అవి ఇవి స్ట్రైక్స్ అని పడుతూ 3 స్ట్రైక్స్ అయితే పడితే మాత్రం యూట్యూబ్ ఛానల్ మొత్తానికి డిలీట్ అయిపోతుందండి. అలా అయితే అస్సలు చేయకండి. మీకు ఒకవేళ మంచి సబ్స్క్రైబర్స్ ఉండి కనుక మీరైతే కాపీరైట్ కంటెంట్ యూజ్ చేస్తే మాత్రం 3 స్ట్రైక్స్ పడడం వల్ల మీ ఛానల్ అయితే పూర్తిగా మొత్తానికి డిలీట్ అయిపోతుంది. యూట్యూబ్ ఛానలే ఉండదు మీకు. మళ్ళీ మీరు కొత్త ఛానల్స్ రావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరైతే మీ ఓన్ కంటెంట్ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ని అయితే రన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి రీచ్ కూడా వస్తుంది. ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీ ఓన్ కంటెంట్లో ఏదైనా మ్యూజిక్ ఆర్ థంబ్నెయిల్ ఫొటోస్ సెలబ్రిటీ ఫొటోస్ అయితే థంబ్నెయిల్ కిందకి అయితే తీసుకోదండి. అవి కూడా కాపీరైట్ కిందకే వస్తుంది. మీ మ్యూజిక్ ఏదైనా లాంగ్ వీడియో ఆర్ షార్ట్స్కి మ్యూజిక్ పెట్టాలనుకుంటే మాత్రం యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి తీసుకోండి. లేదా మీ దగ్గర లైసెన్స్డ్ ఆడియో ఉంటే మాత్రం వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అన్లైసెన్స్డ్ మ్యూజిక్ ఆర్ వీడియోస్ పిక్చర్స్ సెలబ్రిటీ పిక్చర్స్ అయితే యూట్యూబ్ అయితే తీసుకోదండి. తీసుకున్నా కానీ కాపీరైట్ కింద పడి మీకైతే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. సో మీరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. మొత్తం యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకొని తర్వాత యూట్యూబ్లోకి దిగండి. మీ ఓన్ కంటెంట్ ద్వారా చేసుకుంటూ మానిటైజేషన్ చేసుకొని మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.